వైసీపీ పాలనలో సహజ వనరుల దోపిడీ పెరిగిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మట్టి, గ్రావెల్, శాండ్ మాఫియా చెలరేగిపోతోందనే విమర్శలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సహజ వనరుల దోపిడీయే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులకు శాపంగా మారనుందా? ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతుందా? ఓటమి భయం వారిని వెంటాడుతోందా? వైసీపీ పాలనలో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మట్టిని మాయం చేస్తున్నారు, ఇసుకను తోడేళ్లలో తోడేస్తూ యథేచ్ఛగా తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గ్రావెల్ను రవాణా చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. కొండలకు గుండు కొడుతూ పిండిని చేస్తున్నారని అంటున్నారు. ఇలా సహజ వనరులను కొల్లగొడుతూ కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. మాఫియా చెలరేగిపోతుందని విమర్శలు ఉన్నాయి. ప్రతినిధులే దగ్గరుండి దోపిడీ చేయటమో లేక సహకరించడమో చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అక్రమార్జనతో భారీ మొత్తంలో సొమ్ము వెనకేసుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ దోపిడీ మరీ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలకు ఈ జిల్లా అడ్డాగా మారిందనేది జనమెరిగిన సత్యం. ఇసుక దోపిడీలో తమకు ఎదురే లేదన్నట్టు రెచ్చిపోతున్నారు. అనుమతులకు సంబంధమే లేదన్నట్టుగా నదుల్లో భారీ యంత్రాలతో అక్రమంగా తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దోపిడీ దురాశ పెరిగిపోయింది. ఇది అత్యంత ప్రమాదకరమని తెలిసినా అధికారులు ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒప్పందాలు ముగిసినా తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తవ్విన ఇసుక రాష్ట్ర ఎల్లలు దాటిపోతోంది. చాటుమాటుగా పొరుగు రాష్ట్రానికి తరలించి అమ్ముకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. టిప్పర్లతో తరలించడం ద్వారా రోడ్లు ధ్వంసం అవుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, రాజమండ్రి సిటీ, రూరల్, అనపర్తి నియోజకవర్గాల్లో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అంటున్నారు. అడ్డొచ్చిన వారిపై పోలీసులను ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అక్రమాలను ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్ కు ఫ్యాన్ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేయించిన ఘటనపై అప్పట్లో రాజకీయ రగడకు దారితీసింది. దోపిడీకి హద్దు అదుపు లేకుండా పోయిందనే వాదనలు ఉన్నాయి. రాజమండ్రి రూరల్, అనపర్తి నియోజకవర్గాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిగినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. కానీ అక్రమార్కులపై చర్యలు తీసుకునే ధైర్యం ఎవరికీ లేదు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్, రోడ్డు కమ్ రైలు వంతెన, గామన్ బ్రిడ్జ్ సమీపంలో రాత్రుల్లో డ్రెడ్జింగ్ యంత్రాలతో తవ్వేస్తున్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, కొత్తపేట, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో మట్టి, గ్రావెల్, శాండ్ మాఫియా చెలరేగిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో లంక భూములు సర్వనాశనం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన రా కదల్రా బహిరంగ సభల్లో సహజ వనరుల దోపిడీ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను వేలెత్తి చూపించారు. ఆవ భూముల్లో 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతి పనికి 15% కమిషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఇక రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై తనదైన శైలిలో చంద్రబాబు విరుచుకుపట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇసుక, మట్టి దోచుకున్నారని ఆరోపించడంతో పాటు జగనన్న కాలనీల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలులో అక్రమంగా సంపాదించారని ఫైర్ అవటం చర్చనీయాంశమైంది. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి గ్రావెల్ రెడ్డిగా మారి అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయటం జనాన్ని ఆలోచనలోకి నెట్టింది. శాసనసభ్యుడి సతీమణి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించడంతో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల అవినీతి బయటపడిందనే టాక్ ఉంది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహజ వనరుల దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ అధినేత ఆరోపించి జనాన్ని జాగృతం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరటం, అక్రమాలను ప్రశ్నించిన వారిపై దాడులు చేయించటం త్రిమూర్తులు నైజమని విమర్శించిన చంద్రబాబు వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చిల్లరరెడ్డిగా మారారని మండిపడ్డారు. ప్రతి దానికి కమిషన్లు దండుకుంటూ దోచేసుకుంటున్నారని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.
ఇక జనసేన టికెట్ పై గెలిచి వైసీపీలో చేరిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అవినీతికి పాల్పడుతున్నారంటూ వాస్తవాలను జనం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అసలే వైసీపీ నేతలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఆపై చంద్రబాబు చేసిన ఆరోపణలు జనంలోకి బాణాల్లా దూసుకుపోతున్నాయి. ఫ్యాన్ పార్టీ నేతలకు ఇది మింగుడు పడిన పరిణామంగా మారింది. దీంతో అధికార పార్టీ నేతలను ఓటమి భయం వెంటాడుతోంది. వైసీపీ నేతలను గద్దెదించే సమయం ఆసన్నమైందనే చర్చ సాగుతోంది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.